జపాన్ ప్రజలకు ఒక అలవాటు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మనలో చాలామంది జీవితం మార్చాలి అని అనుకుంటాము. కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియదు. పెద్ద పెద్ద లక్ష్యాలు పెడతాం. కానీ కొన్ని రోజుల్లోనే ఆగిపోతాం. అయితే జపాన్ ప్రజల దగ్గర ఒక సింపుల్ అలవాటు ఉంది. అది చిన్నదిగా కనిపించినా జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది. ఆ అలవాటు పేరే కైజెన్. కైజెన్ అంటే ఏమిటి? కైజెన్ అంటే రోజు కొంచెం కొంచెంగా మెరుగుపడడం. అంటే ఒకేసారి పెద్ద మార్పు కాదు, రోజు 1% మార్పు. మన సమస్య ఏమిటి అంటే మనలో చాలామంది ఇలా అనుకుంటారు, రేపటి నుంచి నేను పూర్తిగా మారిపోతాను, ఒకేసారి 10 గంటలు చదువుతాను, ఇప్పటికి నుంచి పూర్తిగా డిసిప్లైన్ అవుతాను. కానీ నిజం ఏమిటంటే మన మైండ్ ఒక్కసారిగా పెద్ద మార్పులను అంగీకరించదు. అందుకే మనం మొదలుపెట్టే మధ్యలోనే వదిలేస్తాము. కైజెన్ ఎలా పనిచేస్తుందంటే కైజెన్లో మనకి చెబుతుంది, చిన్నగా మొదలుపెట్టు కానీ ఆగిపోకు. ఉదాహరణకు రోజు 1 గంట చదవడం కష్టం అనిపిస్తే 10 నిమిషాలు చదువు. జిమ్కి వెళ్ళడం కష్టం అనిపిస్తే 5 నిమిషాలు వ్యాయామం చెయ్యి. పుస్తకం చదవలేకపోతే రోజు 1 పేజీ చదువు. ఇది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దీని పవర్ చాలా పెద్దది. 1% మార్పు ప్రభావం. రోజు 1% మెరుగుపడితే ఒకరోజు చిన్న మార్పు, ఒక వారం కొంచెం స్పష్టంగా కనిపిస్తుంది, ఒక నెల మంచి ఫలితం, ఒక సంవత్సరం పూర్తిగా కొత్త జీవితం. అదే రోజు 1% చెడు అలవాట్లు పెంచుకుంటే జీవితం దిగజారిపోతుంది. జపాన్ ఎందుకు ముందుంది? జపాన్ దేశం ప్రపంచంలో క్రమశిక్షణ, సమయపాలన, క్వాలిటీ ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కన్సిస్టెన్సీ చూపిస్తారు. వాళ్ళు పెద్ద గోల్స్ కంటే రోజు చేస్తే చిన్న పనుల మీద ఫోకస్ పెడతారు. మీ జీవితంలో కైజెన్ ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పటి నుంచే ఇలా మొదలు పెట్టండి. చిన్న లక్ష్యం పెట్టండి. రోజు 10 నిమిషాలు చదవాలి. తప్పక చేయాలి. ఎంత బిజీ అయినా ఆపకండి. క్రమంగా పెంచండి. 10 నిమిషాలు కాస్త 20 నిమిషాలు, 30 నిమిషాలుగా చేయండి. పోల్చుకోకండి. మీ జీవితంలో మీరే పోటీ పడాలి. మార్పు ఒకేసారి రావడం కాదు, అది రోజు చేసిన చిన్న ప్రయత్నాల ఫలితం. మీరు ఈరోజు చేసే చిన్న పని రేపటి మీ జీవితాన్ని నిర్మిస్తుంది. అందుకే పెద్దగా ఆలోచించకండి, చిన్నగా మొదలు పెట్టండి. కానీ ఎప్పుడూ ఆగిపోకండి. రోజు 1% మెరుగుపడితే ఒకరోజు మీరే ఆశ్చర్యపోతారు. మరి ఈ కైజెన్ అనే జపాన్ అలవాటు గురించి ఇంకా లోతుగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇది ఒక కాన్సెప్ట్ మాత్రమే కాదు, ఇది ఒక జీవిత విధానం. కైజెన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏమిటంటే మన జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద నిర్ణయాలు కాదు, మన రోజువారీ నిర్ణయాలే. ఒకరోజు మీరు 10 నిమిషాలు చదివితే అది చిన్నది, కానీ 365 రోజులు చేస్తే అది మీ ఫ్యూచర్ని మార్చేస్తుంది. అంటే కన్సిస్టెన్సీ, మోటివేషన్ ఒకరోజు ఉంటుంది, కానీ కన్సిస్టెన్సీ ఉంటేనే మీరు గెలుస్తారు. మైండ్ని మోసం చేసే సింపుల్ ట్రిక్స్.
మన మైండ్ లేజీగా ఉంటుంది. అది పెద్ద పనులను చూసి భయపడుతుంది. అందుకే కైజెన్ ఇలా చెబుతుంది, మైండ్కి చిన్న పని ఇవ్వు, అది సరే అంటుంది. ఉదాహరణకు 2 గంటలు చదువు అంటే మైండ్ రిజెక్ట్ చేస్తుంది. 5 నిమిషాల చదువు అంటే వెంటనే ఒప్పుకుంటుంది. అది 5 నిమిషాలు మొదలైతే ఆపకుండా 20 నిమిషాలు కూడా చదివేస్తారు. 2 మినిట్ రూల్, చిన్న మంత్రం. కైజెన్లో ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. ఏ పని అయినా 2 నిమిషాలు మాత్రమే చెయ్యి. పుస్తకం 2 నిమిషాలు చదువు, ఎక్సర్సైజ్ 2 నిమిషాలు చెయ్యి, రైటింగ్ 2 నిమిషాలు రాయి. ఇది చిన్నగా అనిపించినా ఇది యాక్షన్ తీసుకునే హ్యాబిట్ను బిల్డ్ చేస్తుంది. ఒక వ్యక్తి ఇలా అనుకున్నాడు, నేను రోజు 1 గంట జిమ్కి వెళ్తాను. 3 రోజులు వెళ్ళాడు, తరువాత వదిలేశాడు. మరొక వ్యక్తి ఇలా అనుకున్నాడు, నేను రోజు 5 నిమిషాలు వర్కౌట్ చేస్తాను. అతను 5 నిమిషాలతో మొదలుపెట్టాడు, ఇప్పుడు 1 గంట వర్కౌట్ చేస్తున్నాడు. ఎందుకంటే చిన్న అలవాటు పెద్ద మార్పు. మనం చేసే పెద్ద తప్పు మనలో చాలామంది ఇలా చేస్తారు. ఒక్కసారి చాలా గోల్స్ పెట్టడం, పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయడం, మొదలు పెట్టాక ముందే ఓవర్ థింకింగ్, ఇది ప్రోగ్రెస్ని ఆపేస్తుంది. కైజెన్ చెబుతుంది, పర్ఫెక్ట్ కాదు, ప్రోగ్రెస్ కావాలి. మొమెంటం అనే మ్యాజిక్. ఒక్కసారి మీరు చిన్నగా మొదలు పెడితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు రిథమ్స్ వస్తాయి, మీకు ఒక హ్యాబిట్ అనేది బిల్డ్ అవుతుంది. ఇదే మొమెంటం. ఒక్కసారి మొమెంటం వస్తే మీరు ఆగలేరు. డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి చూద్దాం. చదువు, రోజు 1 చాప్టర్ కాదు 2 పేజీలు చదవండి. ఆరోగ్యం, 1 గంట జిమ్ కాదు 10 పుషప్స్ చేయండి. మనసు, 1 గంట మెడిటేషన్ కాదు 3 నిమిషాలు శ్వాసపై ఫోకస్ పెట్టండి. కెరియర్, పెద్ద ప్రాజెక్ట్స్ కాదు, రోజు ఒక స్మాల్ టాస్క్ పూర్తి చెయ్యి. నెవర్ మిస్ ట్వైస్, 1 రోజు మిస్ అయితే పర్లేదు, కానీ 2వ రోజు మిస్ అవ్వకూడదు. ఇది కన్సిస్టెన్సీని కాపాడుతుంది. చివరిలో లోతైన నిజం ఏమిటంటే మీ జీవితం 1 రోజులో మారదు, కానీ మీరు రోజు చేసే చిన్న చిన్న పనులు మీ ఆలోచనలను మార్చుతాయి, మీ అలవాట్లను మార్చుతాయి, చివరికి మీ డెస్టినీ కూడా మార్చేస్తాయి. మరి ఈ కైజెన్ ప్రయాణాన్ని ఇంకాస్త లోతుగా తీసుకెళ్దాం. ఇప్పటి వరకు మీరు కాన్సెప్ట్ను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇది మీ జీవితంలో ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. ఒక చిన్న కథ, కానీ పెద్ద నిజం. రాముడు అనే యువకుడు ఉన్నాడు. అతనికి పెద్ద పెద్ద కలలు ఉన్నాయి. మంచి జాబ్, హెల్తీ లైఫ్, ఫ్యామిలీకి ప్రౌడ్ మూమెంట్స్. కానీ ప్రాబ్లం ఏమిటంటే అతను ఎప్పుడూ పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేసేవాడు. ఈ మండే నుంచి స్టార్ట్ చేస్తాను, ఈ నెల నుంచి జిమ్కి వెళ్తాను, నెక్స్ట్ వీక్ నుంచి చదువుతాను అని. కానీ ఆ పర్ఫెక్ట్ టైం ఎప్పుడూ రాలేదు. ఒకరోజు అతను ఒక సింపుల్ ఐడియా విన్నాడు. రోజు 1% ఇంప్రూవ్ అవ్వు. మొదట అతను నవ్వాడు. ఇది కూడా ఏమైనా మెథడా అనుకున్నాడు. కానీ ట్రై చెయ్యాలి అని అనిపించింది. డే 1 అతను 5 నిమిషాలు మాత్రమే చదివాడు. ఏమీ పెద్ద మార్పు లేదు, కానీ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. డే 7 ఇప్పటికే అది హ్యాబిట్ అయింది. అతను కాన్ఫిడెంట్లో అతను 10-15 నిమిషాలు చదవడం మొదలుపెట్టాడు. డే 30
అతనికి కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను కన్సిస్టెంట్గా ఉండగలను అని ఫీలింగ్స్ వచ్చాయి. డే 100 అతను కంప్లీట్గా డిఫరెంట్ పర్సన్ అయ్యాడు. డిసిప్లైన్ వచ్చింది, క్లారిటీ వచ్చింది, సెల్ఫ్ బిలీఫ్ పెరిగింది. ముఖ్యంగా అతను తన మీద నమ్మకం పెంచుకున్నాడు. పుస్తకాల్లో చదవడం వల్ల కాదు, జిమ్ వల్ల కాదు, అతను తన మాటను నిలబెట్టుకున్నాడు. అదే అతన్ని మార్చింది. ముందు అతను ఇలా అనుకునేవాడు, నేను లేజీ పర్సన్, నేను కన్సిస్టెంట్ కాదు అని. కానీ ఇప్పుడు నేను రోజు ఇంప్రూవ్ అవుతున్నాను, నేను డిసిప్లైన్ ఉన్న వ్యక్తిని. ఇదే అసలు మార్పు. ఐడెంటిటీ చేంజ్. మీకు ఒక పవర్ఫుల్ ప్రశ్న. మీరు రోజు చేసే పనులు మీరు ఎవరో చెబుతున్నాయి. మీరు రోజు స్క్రోల్ చేస్తే మీరు డిస్ట్రాక్టెడ్ పర్సన్. మీరు రోజు లెర్న్ చేస్తే మీరు గ్రోత్ పర్సన్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే ఈ రోజు నుంచి ఒక చిన్న కమిట్మెంట్ తీసుకోండి. నేను రోజు 5 నిమిషాలు చేస్తాను. మీ గోల్ ఏదైనా కావచ్చు, చదువు, ఫిట్నెస్, మెడిటేషన్, స్కిల్స్ లెర్నింగ్, ఏదైనా. కానీ ఈ 3 రూల్స్ గుర్తుంచుకోండి. స్మాల్గా స్టార్ట్ చేయండి. పెద్దగా కాదు, చిన్నగా మొదలుపెట్టండి. డైలీ యాక్షన్. మూడ్ ఉన్నా లేకపోయినా చెయ్యాలి. నో ఎక్స్క్యూజ్. టైం లేదు అనేది ఎక్స్క్యూజ్ మాత్రమే. 1 సంవత్సరం తర్వాత మీరు మిర్రర్లో చూసుకుంటే మీరు ప్రౌడ్గా నవ్వుతారు. లేదా నేను ఇంకా అదే స్థితిలో ఉన్నాను అని భయపడతారా? జీవితం మనకి ఒక్కసారే ఛాన్స్ ఇస్తుంది. కానీ మనం ప్రతిరోజు కొత్త ఛాన్స్ పొందుతాం. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం, ప్రతి చిన్న యాక్షన్ ఒక కొత్త ఫ్యూచర్. మీ జీవితాన్ని సైలెంట్గా కానీ పవర్ఫుల్గా కానీ మార్చే సిస్టమ్. ఒక కఠినమైన నిర్ణయం జీవితాన్ని ఫెయిల్యూర్స్గా పెద్దవిగా రావు. అవి చిన్న చిన్న తప్పుల రూపంలో వస్తాయి. ఒకరోజు స్కిప్ చేయడం, ఒక చిన్న ఎక్స్క్యూజ్ చెప్పడం, ఇది తర్వాత చేసుకుందాం అనుకోవడం. ఇవి చిన్నవిగా అనిపిస్తాయి, కానీ ఇవే మన ఫ్యూచర్ని స్లోగా డిస్ట్రాయ్ చేస్తాయి. అదేవిధంగా చిన్న మంచి అలవాట్లు కూడా స్లోలీ లైఫ్ని బిల్డ్ చేస్తాయి. ప్రతిరోజు మీరు 2 చాయిస్ తీసుకుంటారు. ఈజీ చాయిస్, ఇంకొంచెం స్లీప్, ఇంకొంచెం స్క్రోలింగ్, ఇంకొంచెం డిలే. హార్డ్ చాయిస్, 5 నిమిషాలు చదువు, 10 నిమిషాలు వర్కౌట్, ఒక చిన్న స్టెప్ ఫార్వర్డ్. ఈజీ చాయిస్ ఈక్వల్ టు హార్డ్ లైఫ్, హార్డ్ చాయిసెస్ ఈక్వల్ టు ఈజీ లైఫ్. డిసిప్లైన్ అంటే ఏమిటి? చాలామంది డిసిప్లైన్ అంటే కఠినంగా ఉండడం అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే డిసిప్లైన్ అంటే మీరు మీకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడం. ఎవరూ చూడకపోయినా మీరు మీ పని చేయడం. వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మీకు మోటివేషన్ ఉన్నప్పుడు పని చేయడం ఈజీ. కానీ మోటివేషన్ లేకపోయినా పని చేయడం, అదే సక్సెస్. ఒకరోజు మీకు మూడ్ ఉండదు. అప్పుడు మీరు ఇలా అనుకోండి, నేను పర్ఫెక్ట్గా చేయను, కానీ స్టాప్ కూడా చేయను. మీరు రోజు చిన్న పని కంప్లీట్ చేస్తే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. మీరు మీ మీద నమ్మకం పెడతారు. ఇదే రియల్ సక్సెస్ ఫీలింగ్. చాలామంది ఫాస్ట్గా గ్రో అవ్వాలి అని అనుకుంటారు, కానీ మీరు రాంగ్ డైరెక్షన్లో ఫాస్ట్గా వెళ్తే అది సక్సెస్ కాదు. మీరు స్లోగా అయినా రైట్ డైరెక్షన్లో వెళ్తే అది గ్యారెంటెడ్ సక్సెస్.
ఈ జర్నీకి ఒక ఎండ్ లేదు. కైజన్ అంటే లైఫ్ లాంగ్ ప్రాసెస్. మీరు ఎప్పుడూ ఇంప్రూవ్ అవుతూనే ఉంటారు. అంటే మీరు నిన్నటితో మీతో పోల్చుకుంటే చాలు. అల్టిమేట్ కైజన్ ఫార్ములా ఏంటంటే స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెంట్, ఇంప్రూవ్ స్లోలీ, నెవర్ క్విట్. ఇది సింపుల్గా కనిపిస్తుంది, కానీ ఫాలో చేస్తే లైఫే చేంజ్ అవుతుంది. ఒకరోజు మీరు మీ గతాన్ని గుర్తు చేసుకుంటారు. మీరు ఆ రోజు చిన్నగా మొదలుపెట్టినందుకు మీరు మీకే థ్యాంక్స్ చెబుతారు. ఈరోజు మీరు ఒక చిన్న స్టెప్ వేశారు, లేదా మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారా? గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తు మీరు ఈరోజు చేసిన చిన్న నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.